రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైతే విద్యార్థి పక్షపాతిగా అదేవిధంగా ఈ 30,000 ఉద్యోగాలు నింపుతూ అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ కానీ అదేవిధంగా విద్యార్థుల కోరిక మేరకు వాళ్ళు చదువుకోవడానికి కానీ వాళ్ళు జాబ్లకు ప్రిపేర్ కావడం కానీ దీనికోసం గ్రూప్ 2 వాయిదా వేయడం విషయంలో కానీ అదేవిధంగా డిఎస్సి నిర్వహణ విషయంలో కానీ ఒక మంచి చక్కటి నిర్ణయాలు తీసుకున్నారు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ విషయానికి వస్తే అది ప్రధానంగా కాంగ్రెస్ ఉన్నప్పుడు మన బీఆర్ఎస్ ఉన్నటువంటి పీరియడ్లో ప్రధానంగా ప్రతి ఒక్క విద్యార్థి సంఘం కానీ కాంగ్రెస్ కానీ ప్రధానంగా డిమాండ్ చేసినటువంటి విషయం జాబ్ క్యాలెండర్ను వేయాలనేది. కానీ ప్రభుత్వం వచ్చిన వెంటనే 6 నెలల పీరియడ్లోనే జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తూ ఈ రోజున రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల పక్షపాతిగా ఈరోజు ఉన్నారు. అదేవిధంగా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా ఉన్నటువంటి వారు 3 లక్షల మంది ఉద్యోగులుగా ఉన్నారు. వాళ్ళు వివిధ విభాగాల్లో ప్రతి ఒక్క వింగ్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మేము ఒకటి కోరుతా ఉన్నాం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని, ప్రతి ఒక్క విద్యార్థి పక్షపాతిగా విద్యార్థి తన అన్నగా తన కుటుంబ పెద్దగా మిమ్మల్ని భావిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా ఉన్నటువంటి వారిని ఏజెన్సీ వ్యవస్థ అనేది రద్దు చేసి వారి యొక్క దోపిడిని నియంత్రణ చేయాల్సిన అవసరం ఉన్నది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, 3 లక్షల కుటుంబాలు ఈ రోజు ఆనందపడతాయి. అవుట్ సోర్సింగ్ విధానాన్ని తీసేసి ప్రభుత్వ పరంగా మీరే నిర్వహించేటట్టు ఒక కార్పొరేషన్ అనౌన్స్ చేస్తూ వివిధ కార్పొరేషన్లు ఆర్టీసీ కార్పొరేషన్ ఉంది, సివిల్ సప్లై కార్పొరేషన్ ఉంది, ఈ విధంగా అన్ని కార్పొరేషన్లో ఏ విధంగానైతే ఉద్యోగులు ఉన్నారో ఈ యొక్క ప్రతి వింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించినటువంటి వింగ్లో ప్రతి విభాగంలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ వివిధ విభాగాల్లో వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి వాళ్ళను మీ యొక్క ఆధీనంలోకి తీసుకొని వారి యొక్క జీతాలు చెల్లింపులో వాళ్ళ యొక్క పిఎఫ్ ఈఎస్ఐ జిఎస్టీల చెల్లింపులో ప్రభుత్వ భాగస్వామిగా ఉండాలి. కానీ ఏజెన్సీ వ్యవస్థను ఈ యొక్క ఏజెన్సీలు పుట్టగొడుగు లెక్క పుట్టుకొచ్చినాయి. అందులో మేము ప్రత్యక్షంగా వాటిని అబ్జర్వ్ చేస్తే చాలా దోపిడీ గురవుతున్నా ఉన్నారు. గత ప్రభుత్వంలో మేము చెప్తా ఉన్నాం, స్వయంగా మేమే చెప్తా ఉన్నాం, మేము అందులో తరిచి చూస్తే చాలా ఇబ్బందులు అవుతా ఉంది. మేము అన్ని ఏజెన్సీలు అనట్లేదు, కొన్ని ఏజెన్సీలు మంచిగా నీతిగానే పనిచేస్తూ ఉన్నా కూడా దాదాపుగా కొన్ని ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఏజెన్సీలు దోపిడీ చేస్తూ ఉన్నాయి. అయ్యా మేము ఒకటే కోరుతా ఉన్నాము, మీరు విద్యార్థి పక్షపాతే, మీరు మా కుటుంబ పెద్దనే, మీరు మా అన్ననే, ఈ యొక్క అవుట్ సోర్సింగ్ విధానాన్ని తక్షణమే తీసేసి దీన్ని ఒక కార్పొరేషన్గా అనౌన్స్ చేసి దీన్ని అధికారుల చేతుల్లో నడిచేటట్టుగా మీ యొక్క చేతుల్లో నడిచేటట్టుగా చూడాలని మేము గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాము. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన ఈ మధ్య మా యొక్క తెలంగాణ నిరుద్యోగ జేఏసీ పక్షాన మా యొక్క చైర్మన్ కోటూరి మానవతరాయ్ గారి ఆధ్వర్యంలో మేము హైదరాబాద్లో త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి వారందరితోటి సమావేశమై రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడానికి అన్నగారు టైం తీసుకుంటా ఉన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మేము అండగా వారి యొక్క కార్పొరేషన్కు సాధనకు మేము కృషి చేస్తూ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వీళ్ళని తీసుకుని వెళ్ళడం కూడా జరుగుతూ ఉంది. మేడారం సుధాకర్, తెలంగాణ నిరుద్యోగ జేఏసీ. నిరుద్యోగుల చిరకాల వాంఛ అయినటువంటి జాబ్ క్యాలెండర్ను ప్రకటించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిరుద్యోగ జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము గతంలో 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వంలో ఇదే కాకతీయ నుంచి 2 సార్లు పాదయాత్ర నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఆ రోజు మా కరపత్రాల్లో కానివ్వండి, గోడపత్రికల్లో మొట్టమొదటి డిమాండు జాబ్ క్యాలెండర్. జాబ్ క్యాలెండర్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఒక నిరుద్యోగి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికాబద్ధంగా చదువుకునేటువంటి వెసులుబాటు జాబ్ క్యాలెండర్ ద్వారా కలుగుతుంది. అదేవిధంగా తన యొక్క ఎంత సమయం చదువుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. గతంలో లెక్క గందరగోళం అయోమయ పరిస్థితులు ఉండవు. కాబట్టి ముళ్ళ కంచెను తొలగించి రాచబాటను, నిరుద్యోగి ఎటువంటి గందరగోళం లేనటువంటి రాచబాటను వేయటమే జాబ్ క్యాలెండర్. తదుపరి ఇక జాబ్ క్యాలెండర్ వేసిన తర్వాత ఇక ప్రతిపక్షాలకు విమర్శించడానికి ఏమీ లేవు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి నోళ్లకు కూడా తాళం వేయటం జరిగింది. ఇక అనవసరమైన భూతద్దంలో తప్పులు ఏడ దొరుకుతాయా అని చెప్పేసి పాపం అనవసరమైనటువంటి వ్యయ ప్రయాసాలకు లోనవుతున్నారు. ఎక్కడ కూడా తప్పులు లేవు. ఎంత పకడ్బందీగా గ్రూప్ 1 పరీక్షను మేము నిర్వహించామో మీ అందరికీ తెలుసు. ఏ తప్పు లేకుండా, చిన్న పొరపాటు లేకుండా గ్రూప్ 1 పరీక్షను విజయవంతంగా నిర్వహించి ఆదర్శంగా నిలిచినాం. కానీ గ్రూప్ 1 పరీక్ష మీద కూడా మరి బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తుంది. ఆ గ్రూప్ 1కి ఇప్పటికే వాళ్ళ అక్టోబర్లో మెయిన్స్ పరీక్ష ఉన్నది. దాని మీద కావాలని చెప్పి రకరకాల పుకార్లను ప్రచారం చేస్తుంది. అవన్నీ కూడా అవాస్తవాలు. జీవో నెంబర్ 29 అనేది కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులందరికీ, అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాల వాళ్ళకు కూడా
ఉన్నటువంటి రిజర్వేషన్లకు నష్టం వాటిల్లకుండా ఓపెన్లో కూడా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు ఒకవేళ ఓపెన్లో వెళ్తే గనక ఓపెన్లో పోస్ట్ ఉంటుంది. ఓపెన్లో బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కనుక ఓపెన్లో పోస్టులో చేరితే రిజర్వేషన్ పోస్టులు కూడా వేరే అభ్యర్థులకు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ జీవో ద్వారా. కేసీఆర్ ప్రభుత్వం చేసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 55 వల్ల తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. 1:50 అంటే అందులో ర్యాండమ్గా ఒకేసారి ఎంతమంది ఉంటారో కూడా తెలియదు. అది రిజర్వేషన్లు ఉండవు. కానీ గ్రూప్ 1లో అసలు రిజర్వేషన్లు వద్దు అని చెప్పేసి హైకోర్టు కూడా సుప్రీంకోర్టు కూడా బాలోజీ బదావత్ కేసులో స్పష్టంగా చెప్పింది. అది రాష్ట్ర హైకోర్టు కూడా అంశంలో ఈ గ్రూప్ 1 కూడా రద్దు చేయాలని చెప్పేసి మరి మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వటం జరిగింది. అన్ని అంశాలను న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని గతంలో గ్రూప్ 1ని రద్దు చేయించి మళ్ళీ ఫ్రెష్గా తాజాగా నోటిఫికేషన్ ఇచ్చి కొత్త వాళ్ళని కూడా దరఖాస్తు చేసుకోమని అందరికీ అవకాశాలు ఇస్తే కడుపు మండినటువంటి బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేక దాని మీద కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్దిమంది విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని పాపం వాళ్ళ చదువులు కూడా కోల్పోయారు. వీళ్ళ వల్ల వాళ్ళని ప్రయోగించేసి ఈ గ్రూప్ జీవో నెంబర్ 29 వల్ల నష్టం ఉందని చెప్పి ప్రచారం చేస్తున్నారు. పాపం ఐపీఎస్ అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వ్యక్తిని కూడా ఈ విషయంలో లాగి ఆయనతో కూడా మాట్లాడించి వాళ్ళ పరువు వాళ్ళు తీసుకున్నారు. యూనివర్సిటీ రమ్మనండి, ఏ బీఆర్ఎస్ నాయకుడు వస్తాడో గ్రూప్ 1 మీద చర్చిద్దాం, జీవో 29 మీద చర్చిద్దాం. జీవో 29 మూలంగా వాస్తవంగా 28,000 మంది మాత్రమే మెయిన్స్ అర్హత సాధిస్తారు. అంటే ఫిలిమ్స్ పాస్ అయిన వాళ్ళు. కానీ ఈ 28,000 మందిలో 14,000 మంది మాత్రమే 17,700 మంది ఉండాలి. కానీ ఓసీలు కానీ ఇతరులు కానీ 14,000 మంది ఉంటారు. అందరినీ కలిపేసి ఒక 3,332 మందిని ఇందులో మన రిజర్వేషన్ వర్గాల వాళ్ళు లేకపోతే వాళ్ళని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసి అత్యధికమైనటువంటి అవకాశాలు అన్ని వర్గాల వాళ్ళకి సమానంగా పంచే విధంగా ప్రయత్నం చేస్తే దాన్ని కూడా తప్పుబట్టే ప్రయత్నం చేస్తారు. దమ్ముంటే చర్చకు రావటం లేదు. అది అయిపోయిందిగా. ఇంత 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో కనీసం తెలంగాణ బిడ్డలకు యువతకు మరి నైపుణ్య విద్యను నేర్పే ప్రయత్నం చేయలేదు. మన అన్నీ కూడా సాంప్రదాయ విద్యలు, మన BA కానివ్వండి, బీకామ్ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, ఖగోళ భూగోళ శాస్త్ర సాంకేతిక రసాయన భౌతిక శాస్త్ర ఈ విద్యలన్నీ కూడా ఓన్లీ మనం చదువుతాం తప్ప దానికి నైపుణ్యం లేకపోవటం వల్ల మనకి బహుళజాతి సంస్థల్లో ఓన్లీ ప్రభుత్వాల్లోనే చూస్తున్నాం. కానీ ఈరోజు ప్రపంచ విపణిలో బహుళజాతి సంస్థల్లో ఎక్కువ విస్తృతమైనటువంటి ఎక్కువ జీతాలతో అవకాశాలు ఉన్నాయి. వాటికి మన గ్రామీణ ప్రాంత విద్యార్థులు పోలేకపోతున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు మొన్న ముచ్చెర్లలో స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసి సంవత్సరానికి 20,000 మంది నిరుద్యోగులకు చదువుకున్నటువంటి నిరుద్యోగులకు ఇంకా వాళ్ళకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు వేగవంతంగా కల్పించాలనే ఉద్దేశంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించడం జరిగింది. ఇది చేతగాలేదు కేసీఆర్ ప్రభుత్వానికి. దాన్ని కూడా విమర్శించే ప్రయత్నాలు చేశారు. అదేవిధంగా ఇక మన తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఉన్నది మొత్తం కలిపితే 30 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే అందులో ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయే సుమారు 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులో కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వీళ్ళంతా కూడా పనిచేస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద 7 లక్షల మంది ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. ఇందులో సుమారు 3,90,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వివిధ శాఖల్లో సుమారు 53-54 శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగులు 3,90,000 మంది పనిచేస్తే మిగతా వాళ్ళు ఎవరయ్యా అంటే కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే వాళ్ళు, మిగతా సుమారు 2 లక్షల మంది పైచులకు అవుట్సోర్సింగ్ అంటే పొరుగు సేవల పద్ధతిలో వాళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళ జీవితాలు చాలా బాధాకరం. పొరుగు సేవల పద్ధతితో పనిచేసే వాళ్ళు త్రిశంకు స్వర్గం. ఇటు క్రమబద్ధీకరణ కాదు, వీళ్ళు కాంట్రాక్టు కాదు, ఇటు పర్మనెంట్ శాశ్వతము కాదు, అటుగాక ఇటుగాక మధ్యలో త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతున్నారు. ఇట్లాంటి అవుట్సోర్సింగ్ నిరుద్యోగుల పట్ల కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయాలి. అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు మరి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళని దోపిడీ చేస్తున్నాయి. ఈ దోపిడీని అరికట్టాలంటే అసలు ఈ ఏజెన్సీలు మొత్తం కూడా రద్దు చేసి ప్రభుత్వం కూడా వీటిని ఒక కార్పొరేషన్లో తీసుకొచ్చేసి నిరుద్యోగులకు అంటే ఎవరైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు ఎవరైతే పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్లకు ఉద్యోగ భద్రతను కల్పించే విధంగా ఆలోచన చేస్తే మంచిదని చెప్పి నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తుంది.